వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మరో కొత్త తరహా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాండూరు మున్సిపల్ పరిధిలో ఉన్న పాన్ షాపులు, దుకాణాలలో ధూమపాన సిగరెట్ ప్యాకెట్లు, అట్టముక్కలు దర్శనమిచ్చాయి. దీంతో సిగరెట్ కొన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయమై షాపు వారిని ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని బుకాయిస్తున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అయితే కొత్త తరహా మోసం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వికారాబాద్ తాండూరులో కొత్త తరహా మోసము వెలుగులోకి వచ్చింది. అయితే సిగరెట్ పెట్ట కొన్న వారికి అందులో ఒక అట్ట పెట్టెలు మాత్రము దీనికి సంబంధించి అట్ట ముక్కలు దర్శనమిస్తున్నాయి. అయితే ఒక్కసారిగా ఈ యొక్క సిగరెట్ ప్యాకెట్ కొన్న వారంతా కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాము మోసపోయామని చెప్పి కూడా ఎక్కడైతే ఈ యొక్క సిగరెట్ ప్యాకెట్స్ కొంటారో అక్కడికి వెళ్లి ఈ యొక్క అట్ట ముక్కలు చూపడంతో వాళ్ళు కూడా తాము మోసపోయామని చెప్పి కూడా షాప్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు కూడా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకొని దీనిపైన అసలు ఈ యొక్క సిగరెట్ ప్యాకెట్స్ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి, ఈ యొక్క అట్ట ముక్కలు ఎవరు పెట్టి అమ్ముతున్నారు మార్కెట్ తో సంబంధించి దానిపైన కూడా నిఘా పెట్టారు. ఎందుకంటే ఇది కొత్త తరహా మోసం ఉంటుంది. ఒక్కొక్క సిగరెట్ కూడా 250 నుంచి 350 రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా వికారాబాద్ తాండూరులో ఈ యొక్క కొత్త తరహా మోసం వెల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇంకా ఇలాంటి యొక్క సిగరెట్ ప్యాకెట్లు అట్ట ముక్కలు పెట్టి ఇంకా ఎక్కడెక్కడ అమ్ముతున్నారు దానిపైన కూడా పోలీసులు దీనిపైన దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే ఇలాంటి సంబంధించిన యొక్క అట్ట ముక్కలు వస్తే మాత్రం ప్రధానంగా వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. అక్కడ ఎవరైతే అమ్ముతున్నారో వారిని వెంటనే పట్టుకోవాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సిగరెట్ ప్యాకెట్ కొనాలంటే కూడా ఆచితూచి కొనాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ పవన్.